హరే కృష్ణ. ఈరోజు మనం భగవద్గీత చాప్టర్ 1 వర్స్ 1 మొదలు పెడదాం. గీతాలో మొదటి మాట ఎవరు మాట్లాడారు? గెస్ చేయండి. ధృతరాష్ట్రుడు. భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలున్నాయి. అందులో ఎక్కువ భాగం కృష్ణుడు మాట్లాడతారు. కొన్ని శ్లోకాలు అర్జున ప్రశ్నలు అడుగుతారు. కొన్ని సంజయుడు వివరిస్తారు. కానీ ఒకే ఒక్క శ్లోకం ధృతరాష్ట్రుడు మాట్లాడారు. అందుకే అదే ఈ మొదటి శ్లోకం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవశ్చైవ కిమకుర్వాత సంజయ. ధృతరాష్ట్రుడు అడుగుతున్నారనమాట సంజయ్ని. ఓ సంజయ, కురుక్షేత్రం అనే పవిత్రమైన స్థలంలో నా పిల్లలు మరియు పాండవులు యుద్ధం చేయడానికి చేరుకున్నారు. వారు ఏం చేస్తున్నారు? మొదట మనకి డౌటొస్తుంది. అయ్యో! యుద్ధానికొచ్చారు కదా! ఆబ్వియస్‌గా ఫైట్ చేస్తారు. అప్పుడు ఇంత సిల్లీగా ఎందుకు అడుగుతున్నారు? ఇక్కడే కొంచెం లోతుంది. ఎందుకు సంజయుడిని అడిగారు? సంజయుడు సాధారణ వ్యక్తి కాదు. అతను ధృతరాష్ట్రుని సెక్రెటరీ. వ్యాస మహర్షి అతనికి దివ్య దృష్టి ఇచ్చారు. కాబట్టి రాజభవనంలో కూర్చొని బ్యాటిల్ ఫీల్డ్‌లో ఏం జరుగుతుంది లైవ్‌గా చూడగలుగుతారనమాట. అందుకే అతన్ని అడిగారు. ధృతరాష్ట్రుని మనసులో ఏముంది? అతని మనసులో యాక్చువల్లీ 4 భావాలు కలిసిపోయాయి. మొదటిది ఏంటంటే కోరిక. నా పిల్లలే గెలిచి రాజ్యం పాలించాలని స్ట్రాంగ్‌గా కోరుకున్నాను. ఇంకోటి సందేహం, డౌట్. కురుక్షేత్రం పవిత్ర స్థలం. పాండవులు ధార్మికులు. కాబట్టి ఈ స్థలం వాళ్ళని సపోర్ట్ చేస్తుందేమో అని డౌట్. ఇంకోటి భయం. నా పిల్లలు ఈ హోలీ ప్లేస్ వల్ల సాఫ్ట్ అయ్యి, కోపం వదిలేసి రాజ్యం పాండవులకే ఇచ్చేస్తారేమో అని భయం. ఇంకోటి ఆశ, హోప్. ఒకవైపు పాండవులే కాంప్రమైజ్ అయ్యి, ఫ్యామిలీ మొత్తం కలిసిపోవడానికి యుద్ధం వదిలేస్తారేమో అని ఇది కూడా ఆశ ఉంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ప్రభుపాదులు వారు ఈ దీన్ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారంటే, క్షేత్రం అంటే ఫీల్డ్. పంట పొలంలో ధాన్యం కూడా పెరుగుతుంది, కలుపు మొక్కలు కూడా వస్తాయి. కానీ చివరికి కలుపు తీసేయాలి. అద్ అలానే కురుక్షేత్రం ఫీల్డ్‌లో ధర్మానికి తండ్రి అయిన కృష్ణుడే ఉన్నాడు. కాబట్టి కలుపు అన దుర్యోధనుడు మరియు వాళ్ళ సోదరులు తొలగిపోతారు. మంచి పంట పాండవులు, ముఖ్యంగా యుధిష్ఠిరుడు స్థిరపడతారు. అంటే బ్యాటిల్ ఫీల్డ్ మొత్తం ప్యూరిఫికేషన్ గ్రౌండ్‌లా అయిపోతుంది. మామక పాండవశ్చ. ఇక్కడ ధృతరాష్ట్రుడు తన మనసు బయట పెడుతున్నారన్నమాట. మామక అంటే నా పిల్లలు, పాండవులు అంటే పాండవుల పిల్లలు. యాక్చువల్లీ ఇద్దరు కురువంశం వాళ్ళే. కానీ తన పక్షపాత భావన వల్ల నా వాళ్ళు, వాళ్ళు అని వేరు చేశారు. ఇది ఏం చూపిస్తుందంటే అటాచ్‌మెంట్, ఎన్వీ, డూప్లిసిటీ. అంటే బయట ఒకలా ఉండడం, లోపల ఒకలా ఉండడం. శత్రుత్వం. ఇవి మనకు కనిపిస్తున్నాయన్నమాట. వాళ్ళ పుత్రుల పట్ల అటాచ్‌మెంట్. ఎవడు పాక్షిక భావన, డూప్లిసిటీ, అటాచ్‌మెంట్‌తో ఉంటారో అతనికి ఎప్పుడు భయం, ఆందోళన, అశాంతి తప్పదు. ముఖ్యంగా అలాంటి మనసుతో కృష్ణుని సంతోషపరచలేమనమాట. దీనికి సొల్యూషన్ ఏంటి? సింపుల్‌గా ఉండటం. మన ఆత్మలో సింప్లిసిటీ, క్వాలిటీ ఆల్రెడీ ఉంది. కానీ కవర్ అయిపోతుందనమాట. దాన్ని బయటకు తెచ్చేది హరినామ జపం. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ, రామ రామ హరే హరే. ఈ జపం చేస్తే మన హృదయం క్లీన్ అవుతుంది. నేచురల్‌గా గుడ్ క్వాలిటీస్ బయటకొస్తాయి. హరే కృష్ణ.